నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలో టూరిజం హెలిప్యాడ్ స్థలం వివాదంగా మారింది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామంలో టూరిజం హెలిప్యాడ్ స్థలం వివాదం తీవ్ర రూపం దాల్చింది. ప్రభుత్వం రైతులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా గత 50 ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న నివాసాలను ఉంటున్న సర్వే నెంబర్ 54 భూములను తీసుకోవడంపై స్థానిక రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము సోమశిల గ్రామాభివృద్ధికి అడ్డు కాదని, కానీ హెలిప్యాడ్ను వ్యవసాయ భూములు ఇళ్ల మధ్య కాకుండా ప్రభుత్వ భూమి అయిన సర్వే నెంబర్ 80లో నిర్మించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే సర్వే నెంబర్ 54 భూములకు తమకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, సోమశిల గ్రామంలో 54 సర్వే నెంబరు గల భూమి విధానం గురించి మా సోమశిల 1980లో నీటి మునిగి మొత్తం భూములు, పొలాలు, ఇండ్లు మొత్తం మునిగిపోయి మేము 80ల పైకి రావడం జరిగింది. అందుచేత పైకి వచ్చిన తర్వాత మా అనువైన భూములు మొత్తం వెళ్ళిపోయి మేము వచ్చి ఒక 3 సంవత్సరాలు కొట్టాలు వేసుకొని అక్కడనే నివసిస్తున్నాం. అందు గురించి మేము 54 సర్వే నెంబరు 118 ఎకరాల్లో మాకు ఇంతకుముందుకు మా వాళ్ళు, మా సోమశిల గ్రామస్తులు, నాయకులు పట్టాలు ఇప్పిస్తామని చెప్పి మంత్రి గారిని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినా ఇంతవరకు ఎలాంటి పట్టాలు లేవు. ఆ పట్టాలు లేనందువలన మాకు పంట అమ్ముకోవడం కానీ, బ్యాంకు అప్పు కానీ తీసుకోనికే ఎలాంటి లేకుండా అయిపోయింది. దాని గురించి మొన్న హెలిప్యాడ్ గురించి మన మంత్రి గారు టూరిజం వాళ్ళు 2 ఎకరాలు 80 సర్వే నెంబర్ల పుడ్డింగ్ ఇచ్చి అది ఆర్డీఓ గారికి పంపి, ఆర్డీఓ నుండి ఎంఆర్ఓ గారికి పంపి ఆ 2 ఎకరాలు ఏమైందో మళ్ళీ ఒక నెల 6 రోజులకు 8 రోజులకు అట్లా తీసి మళ్ళీ 54 సర్వే నెంబర్ల 3 రోజులకల్లా మార్చేసిండ్రు. ఎందుకు మార్చిండ్రంటే ఆర్డీఓ చెప్తలేరు, ఎంఆర్ఓ చెప్తలేరు. అది నీటి మునుక అంటారు. నీటి మునుక అయితే 100 సంవత్సరాలు కట్టే ఇండ్లు కట్టుకున్నారు 80 సర్వే నెంబర్లో. అది నీటి మునుక ఎట్లయితుంది? హెలిప్యాడ్ వచ్చి ఆ పూట వచ్చి పోయేది నీటి మునుక అని చెప్తారు. సరే, ఓకే, మేము ఊరికి అభివృద్ధి చేయడంలో మేము కూడా ముందు ఉన్నాం. అభివృద్ధి అడ్డాంకం చేయం. ఎందు గురించి అంటే మా ఊరు డెవలప్ అయితే మాకు కూడా మంచిది, మా పిల్లలకు మంచిది, అందరికి అవకాశాలు ఉంటాయి. అప్పుడప్పుడు మన ఎల్లూరులో కానీ, నార్లాపురలో కానీ భూమి పోతే ఏకసాల్ పట్టు హెలిప్యాడ్ గురించి అంటే పోయిన నెలలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు అభివృద్ధిని మేము అంటే బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ అడ్డుకుంటుందని ఇక్కడ ఉన్నటువంటి మన స్థానిక శాసనసభ్యుల ప్లేసు మంత్రివర్యులు కృష్ణారావు గారు, నేను అభివృద్ధి చేస్తుంటే కావాలని కచ్చపూర్తంగా రాజకీయ నాయకులు జోక్యం చేసుకొని డెవలప్మెంట్ను అడ్డుకుంటున్నారని ఆయన చెప్పడం సరైనది కాదు. ఒకవేళ నీకు సోషల్ రైతులు ఉన్న ప్రేమ, అభిమానాలు, గౌరవం, మర్యాదలు ఉంటే నీవు 1999 నుంచి నేటి వరకు ఎమ్మెల్యే, మంత్రివి, అంటే మధ్యలో 5 సంవత్సరాలు పోను, ఇంతవరకు మీరే ఉన్నారు. మరి మా సోమశిల రైతుల మీద మీకు ఎలాంటి ప్రేమ ఉంటే ఆ రోజుల్లో మాకు పట్టాలు 54 సర్వే నెంబర్లో పట్టాలు ఇవ్వాల్సిన వ్యక్తివి ఆ రోజు ఎందుకు ఆపేసినావు? ఆ రోజు ఎందుకు ఇవ్వలేదు? నీవు ఉన్న స్థలంలో, నీవు ఉన్న ప్లేస్ లో ఇవ్వకపోతే గత 5 ఏళ్ళు హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అది బీసీ కమిషనర్ అప్పుడు బీజేపీ ఆచార్య గారు ఢిల్లీకి పోయి బీసీ కమిషనర్ ఒక ఆర్డర్ ప్రజలకు ఇప్పించిండు. మేము పోరాటం చేసినాం. అక్కడ మా ఫైల్ మొత్తం వరకు సీసీఎల్ లో ఉంది. అంతట్లకే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం, అవి పాస్బుక్ లో ఆగిపోయినాయి. ఒకవేళ ఇప్పుడు మీరు గెలిచిన దాదాపు 2.5 సంవత్సరాల పైన అయిపోతుంది. మాకు ముందుగా ఈ సోమశిల రైతులకు 54 సర్వే నెంబర్లు ఉన్నటువంటి 118 ఎకరాల 120 ఎకరాలకు మీరు ముందు పట్టాలు ఇవ్వండి. పట్టాలు ఇచ్చిన తర్వాత మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమానికి మేము ఎక్కడ ఏ పార్టీలు అడ్డం కావు, మేము సోమశిల ప్రజలకు అడ్డం కావు. మీకు ఎకరన్నా 2 ఎకరాల ఎకరన్నా ఒక హెలిప్యాడ్ కోసం కావాలంటే మేము సోమశిల రైతులు వేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. మేము ఇందాక మన నారాయణ చెప్పినట్టు పట్టాలు రేపిస్తారా, ఎల్లుండి ఇస్తారా? మీరు ఎప్పుడైతే పట్టాలు ఇస్తారో, పట్టాలు ఇచ్చిన మరుచనమే మీకు ఎకరా కానీ, ఎకరా కానీ 2 ఎకరాలు రాసినాక మేము రైతులు ముందుకు వచ్చినాం, సిద్ధంగా ఉన్నాం. మీకు మంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మా ఊరు మీద ప్రేమ ఉంది, సోషల్ ఎంతో డెవలప్ చేయాలి అనుకుంటున్నాం కదా, మాకు పట్టాలు ఇప్పిస్తే
నీవు ఎంతో మాకు సేవ చేసిన అవుతావు, మాకెంతో సాయం చేసిన అవుతావు, మా బతుకులను కాపాడినోడుకు అవుతామని మీరు ఖచ్చితంగా మాకు 54 సర్వే నెంబర్ల పట్టాలు ఇప్పించండి. మరుక్షణమే మేము మీకు హెలికాప్టర్ ఎక్కడైతే దిగుతుందో మేము అంటే ఊరికి దాదాపు 1/2 కిలోమీటర్ దూరాన హెలికాప్టర్ కోసం మేము భూమి వేయడానికి సిద్ధంగా ఉన్న రైతులు. దయచేసి మీరు చేత కాక అంటే ఎవరైనా మంది మీద దొబ్బి మీ అభివృద్ధిని మీరే చేతగా చేసుకోలేక మంది మీద రుద్దడం మంచి పద్ధతి కాదు ఇది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మాకు 54 సర్వే నెంబర్ రైతులకు అందరికీ పట్టా పాస్బుక్లు ఇచ్చి మరుక్షణమే మీకు ఎకరన్నా 2 ఎకరాలు మీకు సల్లడానికి మేము కూడా రైతులు అందరి ముందుకు రావడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం.